లంబాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. 1976 నుండి ఉన్న నిబంధనల ప్రకారం లంబాడీలకు షరతులు లేకుండా కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భరత్ చౌహాన్ కోరారు. జీవో నెంబర్ 3ని పునరుద్ధీకరించి వెంటనే టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బంజారా ప్రజల ఆరాధ్య దైవం పవిత్రమైన హాతీరాం బాబా మఠం జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. టీటీడీలో బంజారాలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు తమ డిమాండ్ల వినతి పత్రాన్ని అందించారు. ఐదు అంశాలపైన మనం ఇవాళ ధర్నా కార్యక్రమం పెట్టాం. మొదటిది 1976 నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ లంబాడీలకు ఇవ్వాల్సిందే. ఎందుకనంటే లంబాడీలను ఎస్టీ జాబితాలో కలిపింది 1976లో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 76 నిబంధనని ఫాలో కావాలని చెప్పి ఈ జిల్లా కలెక్టర్ని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. లంబాడీల కనుక క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వకపోతే ఖచ్చితంగా లంబాడీల తిరుగుబాటు చూస్తారని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా పూజారీలు, బంజారా పూజారీలు, అదేవిధంగా నాయక్ కారబారి, భజన్కారి, జీల్కరి వీరందరికీ కూడా ప్రతి నెల 15,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడైతే జీవో నెంబర్ 3 ఉండేనో ఆ జీవో నెంబర్ 3 ఉన్నప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో అత్యంత వెనుకబడినటువంటి గిరిజనులకు ఉద్యోగాలు దొరికాయి. కానీ కక్ష కట్టి ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి లంబాడీలకు, ఆదివాసీలకు ఇవాళ అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏజెన్సీ జీవో నెంబర్ 3 ఏదైతే ఉన్నదో అది ఎట్టి పరిస్థితుల్లో పునరుద్ధరించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అది లంబాడీల దేవస్థానం. దానికి మొట్టమొదటి పూజారి హాతీరాం భాయ ఉండే. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వెంటనే లంబాడీలకు అప్పగించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.